Hi everyone, welcome to my channel Sanskrit classes by Karuna. Degree first year, second sem, subject Telugu. The question paper లో పార్ట్ ఏలో 6 క్వశ్చన్స్ ఇస్తారు, మనం 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. అండ్ పార్ట్ బిలో 4 ఇస్తారు, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. మనకు పార్ట్ బి 8th క్వశ్చన్లో మనకు ఎస్ఏలు ఉంటాయి. పద్య భాగం నుండి 2 ఎస్ఏలు ఇస్తారు. పద్య భాగం నుండి ఒక ఎస్సే అండ్ గద్య భాగం నుండి ఒక ఎస్సే ఇస్తారు. మనకు 2 ఎస్సేలు ఇస్తే ఒక ఎస్సేకి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. 2 వ్యాసరూప ప్రశ్నలు ఇస్తే ఒక వ్యాసరూప ప్రశ్నకు సమాధానం రాస్తే సరిపోతుంది. 15 మార్క్స్. మనకు పద్య భాగంలో ప్రాచీన కవిత్వంలో 3 లెసన్స్ ఉంటాయి అండ్ ఆధునిక కవిత్వంలో 3 లెసన్స్ ఉంటాయి. మనకి 3 లెసన్స్ నుండి పద్య భాగం నుండి ఒక ఎస్సే ఇస్తారు, గద్య భాగం నుండి ఒక ఎస్సే ఇస్తారు. మనకు 2 ఎస్సేలో ఒక ఎస్సే రాస్తే సరిపోతుంది. కాబట్టి పద్య భాగం ఎస్సేలు చదువుకుందాం మనం. ఫస్ట్ లెసన్ గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షం కవి బమ్మెర పోతన. పాఠ్యభాగం గజేంద్ర మోక్షం మరి ఆంధ్ర మహాభాగవతంలోని 8వ స్కందం నుండి గ్రహించబడింది. రచయిత బమ్మెర పోతన. మరి పోతన కాలం 15వ శతాబ్దము. ఈయన యొక్క బిరుదు సహజ పండితుడు. పోతన జన్మస్థలం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా జనగామ సమీపంలోని బమ్మెర గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు పోతన తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. మరి వీళ్ళ కుటుంబీకులు వీరు శివభక్తులు. రాచకొండ సంస్థానంలో వీరు పూర్వీకులు పనిచేసేవారు. నీకు ఇతర రచనలు వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం మొదలైనవి ఈయన యొక్క ఇతర రచనలు. ఇది ఈయన యొక్క కవి పరిచయం. మన బమ్మెర పోతన కవి పరిచయం, ఆయన కాలము, బిరుదులు, జన్మస్థలం, తల్లిదండ్రులు, ఆయన ఇతర రచనలు, ఆయన కుటుంబీకులు. మనకి ఇది కవి పరిచయం, పోతన కవి పరిచయం. మన పాఠ్యభాగ సందర్భం గజేంద్ర మోక్షం. పోతన భాగవతంలో 8వ స్కందంలోని గజేంద్ర మోక్షం కథ మనకిది విశేషమైన ఘట్టము. త్రికూట పర్వత సమీపారణ్యంలో కొన్ని ఏనుగులు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. మరి ఆ ఏనుగులు అడవిలో సంచరిస్తుండగా ఆ గుంపులో ఒక గజరాజు ఉంటాడు. మరి ఆ గజరాజు వెనుక వెళ్తుంది. మరి ఆ ఆడ ఏనుగులు కూడా ఆ గజరాజును సేవిస్తూ దాని వెనకాల వెళ్తుంటాయి. ఆ గజరాజు తనకి ఏనుగులతో కలిసి మరి వేరే దారిలో వెళ్తాడు. ఆ గజరాజుకు ఒక సరస్సు కనబడుతుంది. మరి సరస్సులో దిగి తన ఆడ ఏనుగులతో కలిసి స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాడు. ఆ సరస్సులో ఒక మొసలి ఉంటుంది. మరి ఆ మొసలి గజేంద్రుడి యొక్క కాలు పట్టుకుంటుంది. మరి ఏనుగు మొసలి 2 పరస్పరం కూడా మరి 1000 సంవత్సరాలు పోరాటం చేస్తాయి. అయినా సరే మరి గజేంద్రుడిని ఆ మొసలి విడిచిపెట్టదు. మరి గజేంద్రుడు అలసిపోతాడు. తన యొక్క పూర్వజన్మంలో పుణ్యం వల్ల గజేంద్రుడికి దివ్య జ్ఞానం కలిగి భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. తను రక్షించమని గజేంద్రుడు ప్రార్థించినా మరి భగవంతుడు అతనికి సహాయం చేయలేదు. అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అనే సందేహము గజేంద్రుడికి వచ్చింది. అప్పుడు గజేంద్రుడు తన మనస్సులో మరి ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూ తను ఈ విధంగా కాపాడుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తుంటాడు. ఇది అక్కడి నుండి మన పాఠ్యభాగం ప్రారంభమైంది. మరి పాఠ్యభాగ సారాంశం గజేంద్రుడి యొక్క తలపు. గజేంద్రుడు తన మనసులో ఇలా అనుకుంటాడు. సో దేవుడు ఆపదలో ఉన్నవారి వెంట ఉంటాడంటారు, మరి యోగుల చెంత ఉంటాడంటారు, అన్ని దిక్కుల్లో ఉంటాడంటారు. అసలు దేవుడు ఉన్నాడా లేడా, భగవంతుడు ఉన్నాడా లేడా అని అనుమానించడము అనవసరము. అసలు భగవంతుడు ఐశ్వర్యము పేదరికము చూడకుండా అందరికీ అండగా ఉంటాడు, సజ్జనులకు సహాయపడతాడు, తనను చూసే వారితో దయతో చూస్తాడు. మరి కాబట్టి నా కష్టాన్ని తప్పకుండా చూస్తాడు, నా మొర వింటాడు. లోకాన్ని సృష్టించి లోకానికి దూరంగా ఉంటూ మరి లోకమే తన యొక్క పుట్టుకైనటువంటి యొక్క ఆ ఈశ్వరుణ్ణి, ఆ పరమాత్మను నేను ఆరాధిస్తాను అని గజరాజు ఇలా ప్రార్థించాడు. గజేంద్రుడి యొక్క ప్రార్థన: భగవంతుడా, నాలో కొంచెం కూడా శక్తి లేదు, ధైర్యం తగ్గిపోయింది, ప్రాణాలు కదిలిపోతున్నాయి, మూర్ఛ వస్తుంది, అలసట కలిగింది. మరి నీవు తప్ప నాకు వేరే దిక్కు లేరు, నన్ను కరుణించు, కాపాడు ఓ దేవా. నా ప్రాణములు
నిలుపుము. శరణన్న వారిని వెంటనే ఓ అంటావట, అన్నీ తెలుసుకున్నావట. కానీ ఇప్పుడు నాకు అనుమానంగా ఉంది. ఓ కమలాక్ష, శరణు కోరిన వారికి కల్పవృక్షమా, నన్ను కరుణించి కాపాడు అని అంటూ ప్రార్థించాడు. రక్షణ లేని వారిని రక్షించే భగవంతుడు నన్ను ఆదుకొనుగాక అంటూ ఆకాశం వైపు చూసి గజేంద్రుడు నిట్టూర్పులు విడిచాడు. మరి బ్రహ్మ మొదలైన దేవతలు విశ్వమంతా నిండి ఉండే గుణం కలవారు అయినప్పటికీ మరి గజేంద్రుడు మొర వినిపించిన వారు సాయపడలేదు. మరి విష్ణుమూర్తి తన భక్తుడైన గజేంద్రుడిని కాపాడడానికి నిశ్చయించుకుంటాడు. విష్ణుమూర్తి గజేంద్రుని రక్షణ పూనుకోవడం. మరి ఆ సమయంలో విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటాడు. మరి అంతఃపురంలో లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. గజేంద్రుడు మొర విని అతన్ని కాపాడటానికి తొందరపడ్డాడు. గజేంద్రుడు కాపాడాలనే తొందరలో విష్ణువు భార్య లక్ష్మీదేవికి చెప్పలేదు. శంకుచక్రాలు చేతుల్లో తీసుకోలేదు. గరుడ వాహనం సిద్ధం చేసుకోలేదు. లక్ష్మీదేవి పైట కొంగును కూడా వదిలిపెట్టలేదు. తర్వాత మరి విష్ణుమూర్తి వెనుకకొచ్చి తన ఆయుధాలు ధరించి ఆకాశ మార్గంలో బయలుదేరాడు. ఆకాశంలో విష్ణువు వెనుక లక్ష్మి, ఆమె వెనుక అంతఃపుర స్త్రీలు, ఆ వెనకాల గరుత్మంతుడు, శంకుచక్రాలు, నారదుడు, విశ్వక్సేనుడు వచ్చారు. వారి వెనకాల వైకుంఠవాసులంతా వస్తున్నారు. లక్ష్మీదేవి మనసులో సందేహము. విష్ణుమూర్తి చేతిలో లక్ష్మీదేవి పైట చెరుగును పట్టుకొని లాగుతుండగా లక్ష్మీదేవి ఆయన వెనకాల వెళ్తుంది. స్వామి ఎక్కడికి వెడుతున్నారో చెప్పలేదు. బహుశా దిక్కులేని స్త్రీల దీనాలాపన విన్నాడేమో. మరి దొంగలు వేదాలను దొంగలించారేమో. అమరావతి పైన రాక్షసులు దండెత్తారేమో. మరి విష్ణుమూర్తిని చూపండని దుష్టులు భక్తులని ధిక్కరించారేమో అని లక్ష్మీదేవి పరిపిరి విధాల అనుమానించింది. భర్త ఎక్కడికి వెడుతున్నాడో అడుగుదామని లక్ష్మీదేవి అనుకుంది. అడిగినా చెప్పడని మానేసింది. ఆమె అడుగు ముందుకు వేస్తూ మానుతూ తొట్టుపాటు పడుతూ లేస్తూ ముందుకు వెళ్తుంది. ఇంతలో విష్ణుమూర్తి ఆకాశంలో వస్తుండగా దేవతలు చూశారు. అదిగో విష్ణుమూర్తి వస్తున్నాడు, వెనక లక్ష్మీదేవి వస్తుంది, శంఖచక్రాలు గరుత్మంతులు ఉన్నారు అనుకుంటూ వారు నారాయణునికి నమస్కారం చేశారు. అప్పుడు విష్ణుమూర్తి గజేంద్రుడిని కాపాడాలనే తొందరలో మైమరచి మరి దేవతల నమస్కారాలు అందుకోలేదు. మొసలి ఏనుగు పోరాడుతున్న సరస్సును విష్ణుమూర్తి చూశాడు. దయాసముద్రుడైన విష్ణుమూర్తి మొసలిని చంపడానికి తన సుదర్శన చక్రాన్ని పంపాడు. విష్ణువు పంపిన చక్రాయుధము సరస్సులోని పద్మాలను ఆలింగనం చేసుకోవడానికి వెడుతున్న సూర్యబింబంలా ఉంది. ఆ చక్రము మనోవేగంతో వెళ్ళి గుబుళ్ళు గుబుళ్ళనే ధ్వనితో సరస్సు కలతపడేటట్లుగా లోపలికి దూకింది. మొసలి ఉన్న చోటుకు వెళ్ళింది. చక్రాయుధము రివ్వున పోయి మొసలి తలను తెగ నరికి వేసింది. మొసలి శిరస్సును ఖండించింది. ఆ చక్రం మొసలి ప్రాణాలు తీసింది. ఆ సమయంలో ద్వాదశ రాశుల్లో ఉండే మకరం భయంతో సూర్యుని చాటున నక్కింది. నవనిధులలోని మకరము కుబేరుడి చాటున చేరి రక్షణ పొందింది. సముద్రంలో తిరిగే మకరాలు ఆది కూర్మం చోటుకు వెళ్ళి దాక్కున్నాయి. ఈ విధంగా మరి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో మరి ఆయన యొక్క దయతోటి మరి మొసలి ఒక ప్రాణాలు తీసింది. ఆయనకు చక్రం మొసలి ప్రాణాలు తీసింది. మరి గజేంద్రుడి ప్రాణాలు కాపాడింది. ఈ విధంగా విష్ణుమూర్తి యొక్క మోక్షము గజేంద్రునికి కలిగింది. విష్ణుమూర్తి మోక్షం వల్ల గజేంద్రుడు తన ప్రాణాలు కాపాడుకున్నాడు. మరి గజేంద్రుని యొక్క మోక్షము, ఈ విధంగా గజేంద్రునికి మోక్షం కలిగింది. ఈ పాఠం మనకు చదివి మనం రాస్తే క్వశ్చన్ నెంబర్ 8లో వస్తుంది. ఇది 15 మార్క్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.